అమ్మ ఒడి లేదు, ఫీజు రీఎంబర్స్మెంట్ అలియాస్ విద్యా దీవెన లేదు, లేదా ఇప్పుడు ఏదో పేరు మార్చి పెడతానన్నటువంటిది కనిపించుట లేదు. నిజంగా ప్రజలు కష్టపడుతున్నారా? అనవసరంగా జగన్మోహన్ రెడ్డి పథకాలకి డబ్బులు ఇచ్చాడా? అమ్మ ఒడి పేరుతో స్కూల్ పిల్లలకి 15,000 రూపాయలని, అదే సందర్భంలో విద్యా దీవెన అంటే అంతకుముందు ఫీజు రీఎంబర్స్మెంట్ అనేటటువంటి దాన్ని విద్యా దీవెన పేరుతో డబ్బులు ఇచ్చాడా? ఇప్పుడు రేపు తేలబోతోంది. వాస్తవంగా ఈ 7 నెలల కాలంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ బకాయిలు చెల్లించలేదు, అమ్మ ఒడి శాంతం పక్కన పెట్టేశారు, విద్యా దీవెన డబ్బులు చెల్లించలేదు, హాల్ టిక్కెట్ల ఇబ్బంది అయితే హాల్ టిక్కెట్లు ఇవ్వండి అని చెప్పి అధికారులు ఆదేశాలు జారీ చేస్తున్నారు. అసలు ఈ ఏడాది అడ్మిషన్లలోనే ఫీజు రీఎంబర్స్మెంట్ బేసిస్ మీద అయితే మేము చేర్చుకోం, మీరు ముందు డబ్బులు కట్టేసి జాయిన్ అవ్వండి, ఆ తర్వాత ఫీజు రీఎంబర్స్మెంట్ వస్తే మీ డబ్బులు మీరు వెనక్కి తీసుకుందరు కానీ అన్నటువంటి కోణంలో ఏది విద్యా సంస్థలు అడ్మిషన్స్ చేసుకున్నటువంటి సందర్భం. ఇట్లాంటి దశలో ఇప్పుడు తల్లిదండ్రులు కోరుకుంటున్నారా ఫీజు రీఎంబర్స్మెంట్ లేదా? ఎందుకంటే ఈ నెల 5వ తారీఖున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫీజు పోరు చేయబోతోంది వివిధ ప్రాంతాల్లో. సాధారణంగా రాజకీయ పార్టీల కార్యక్రమానికి ప్రజలు పార్టిసిపేట్ చేసే తక్కువ. నిజంగా ప్రజాగ్రహం అధికంగా ఉంటే, ప్రజల్లో కడుపు మండిపోతూ ఉంటే అప్పుడు వస్తుంటారు. ఇప్పుడు అది నిజమా కాదా అన్నది తేలబోతుంది 5వ తారీఖున.